కోర్టులో రవి లాయర్లు వినిపించబోయే ప్రధాన వాదన ఇదే. రవి సినిమాలను హోస్ట్ చేయలేదు. ఆ సినిమాలు వేరే ఎవరో టెలిగ్రామ్లోనో టోరెంట్స్లోనో అప్లోడ్ చేశారు. రవి కేవలం ఆ లింకులను ఒక చోట చేర్చడం అంతే. ఐటీ చట్టంలోని ఇంటర్మీడియరీ లయబిలిటీ ప్రకారం థర్డ్ పార్టీ కంటెంట్కి ప్లాట్ఫామ్ ఓనర్ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ని గట్టిగా వాడితే కేసు వీగిపోయే ఛాన్స్ ఉందని కూడా ఒక వాదన వినిపిస్తుంది. టెక్నికల్ విషయాలు పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మాట్లాడుకుంటే ఒకసారి ఆలోచించండి. మీరు థియేటర్కి వెళ్తే టికెట్ రేటు 400, పోనీ ఓటీటీలో చూద్దామంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్ వంటి వాటిలో నెలకి కనీసం 1000 రూపాయలు కట్టాలి. ఒక సామాన్య కూలి పని చేసుకునే వాడికి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక స్టూడెంట్కి ఎంటర్టైన్మెంట్ అనేది ఒక లగ్జరీ అయిపోయింది. కల్కి, దేవరా, పుష్ప లాంటి సినిమాలు చూడాలంటే ఒక రోజు కూలి డబ్బులు టికెట్కి అయిపోతున్నాయి. మరి వాడి సినిమా ఎలా చూడాలి? మల్టీప్లెక్స్లో పాప్కార్న్ 300 నుంచి 500 రూపాయలు అమ్మడం చట్టబద్ధమైన దోపిడీ కాదా? దాన్ని ఏ ప్రభుత్వం అధికారి ఎందుకు ప్రశ్నించడు? సామాన్యుడి జేబుకి చిల్లులు పడుతున్నప్పుడు నిద్రపోయిన వ్యవస్థ ఒక ఐబొమ్మ రవి మీద మాత్రం ఎందుకు ప్రతాపం చూపిస్తుంది? జనం రవిని ఒక క్రిమినల్లా చూడట్లేదు. తమని ఈ కార్పొరేట్ గద్దల నుండి కాపాడిన రాబిన్ హుడ్లా చూస్తున్నారు. అందుకే అతను జైల్లో ఉన్న జనం గుండెల్లో ఉన్నాడు.